హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పొకడా ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఒక స్టోరీ రాసుకుంటున్నాను. ఆ స్టోరీ వచ్చేసి ఒక ఇద్దరు స్నేహితుల గురించి చెప్పబోయేది. ఆ స్నేహితులు ఎలా ఉంటారు, ఎలా పరిచయం చేసుకుంటారు, ఏంది కథ, ఎలా కష్టం వస్తే ఎలా చెప్పుకోగలుగుతారు అనేది ఈ స్టోరీ. ఓకేనా? ఫస్ట్ టైం వీడియో చూసేటట్టుగా ఉంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా. అప్పుడు రవి అనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. రవికి ఆటలంటే చాలా ఇష్టము. అందులో క్రికెట్ అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వచ్చినాక తను తన స్నేహితులు ఇద్దరు కలిసి క్రికెట్ ఆడుకునేదానికి వెళ్ళేవారు. రవి చాలా బాధగా ఉన్నాడు. ఎందుకంటే రావట్లేదా, ఆలోచించడం లేదా, ప్రతిదానికి ఓవర్ యాక్షన్ బాధపడుతూ ఉన్నాడు. ఎందుకంటే రవి బ్యాట్ విరిగిపోయింది. అయ్యో, ఇప్పుడు నా బ్యాట్ విరిగిపోయిందని చాలా బాధపడుతూ అక్కడే గ్రౌండ్లో కూర్చొని ఉన్నాడు. అప్పుడే తన స్నేహితులు రవి వాళ్ళ అందరూ కలిసి మైదానంలో కూర్చొని బాధపడుతూ బ్యాట్ విరిగిపోయిందని ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడే వాళ్ళ తాతయ్య అలా నడుచుకుంటూ మైదానం నుండి వెళుతుగా, ఏం రవి, ఏం బాధగా కూర్చొని ఉన్నావు అని రవిని అడిగితే, ఏం లేదు తాతయ్య, నా బ్యాటు విరిగిపోయింది అని తాతయ్యకు చెప్పగా, తాతయ్య నా బ్యాటు ఉంది తీసుకో అని అన్నాడు. సారీ ఫ్రెండ్స్, తాతయ్య అయ్యో బ్యాటు విరిగిపోయిందా, సర్లే నేను కొత్తది తీపిస్తాను బ్యాటు అని తాతయ్య చెప్పాడు. అవునా తాతయ్య అని రవి చాలా ఆనందంతో చిందులు వేస్తూ గ్రౌండ్ మొత్తము పరిగెత్తుతూ ఉన్నాడు. ఎంత ఆనందంతో ఉన్నాడంటే 1000 వేణుగులంత బలం వచ్చి వాళ్ళ తాత బ్యాట తీపిస్తాననే 1000 బలం అంత ఏనుగు వచ్చి ఊరు మొత్తం గ్రౌండ్ మొత్తం తిరుగుతూ ఉన్నాడు అంత సంతోషంగా. సర్లే రా, మనం పోదాము టౌన్కి, నీకు నచ్చిన బ్యాటు తీపిస్తాను రా అని రవిని అక్కడి నుండి తొడకపోయి టౌన్కి వెళ్ళి అక్కడ రవికి నచ్చిన బ్యాటు నువ్వు తీసుకో అని అనగా, సర్లే తాతయ్య, నా నచ్చిన బ్యాటు నేను తీసుకుంటాను అని తాతయ్య అనగా, సర్లే అని చెప్పేసి షాప్ మొత్తం తిరిగి బ్యాటు వెతుకుతూనే ఉన్నాడు. ఎంతసేపటికి ఆ బ్యాటు చిక్కలేదు. ఎందుకంటే తనకు కావాల్సిన బ్యాటు అక్కడ లేదు. అది ఇక్కడ చిక్కదు తాతయ్య, బ్యాటు మెడికల్ స్టోర్లోనే చిక్కుతుంది ఆ బ్యాట్ అని తాతయ్యకి చెప్పాడు. మెడికల్ స్టోర్లో ఎందుకు చిక్కుతాయి, స్పోర్ట్స్ దాంట్లోనే కదా బ్యాట్ చిక్కేదని తాతయ్య అడగా, నాకు కావాల్సింది ఆ బ్యాటు కాదు, నాకు కావాల్సింది ఇంకొక బ్యాటు కావాలి అని తాతయ్యకి రవి చెప్పాడు. అప్పుడు తాతయ్యకి చాలా కోపం వచ్చి, ఏం చేసి ఉంటాడో నీకు ఊగగే నేను వదిలేస్తున్నాను. అక్కడ నుండి తాతయ్య కొట్టుకుంటూ మైదానం వరకు తీసుకొని వెళ్ళాడు. వాళ్ళ స్నేహితులతో కూడా, మీకు ఏమి కావాలరా అని అంటే, బ్యాటు కావాలి అని వాళ్ళ స్నేహితులను కూడా అడిగితే, రాండ్రా మళ్ళా మీ అందరికీ బ్యాటు తీపిస్తా అని వాళ్ళందరూ కూడా మైదానం నుంచి బయటకు వచ్చి టౌన్కి వెళ్ళారు. అందరూ టౌన్కి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ అతని షాప్ వెళ్ళారు. అక్కడ కూడా వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి సైగ చేస్తున్నాడు ఇలా అని. కానీ వాళ్ళు అర్థం కాలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, సర్లే తాతయ్య బ్యాటే కదా తీపిచ్చేది అని వీళ్ళు పోయినారు లోపలికి. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బ్యాట్ మొత్తం అక్కడ చూస్తూ ఉన్నారు. ఎంతసేపటికి ఆ బ్యాట్ అయితే వాళ్ళకు కూడా అర్థం కాలేదు, బ్యాట్ చిక్కలేదు. కానీ తాతయ్యని అడిగారు, ఏం రా బ్యాట్ మీరు తీసుకోలేదు అని తాతయ్య అడగగా వాళ్ళని, తాతయ్య మాకు కావాల్సిన బ్యాట్ చిక్కలేదు, మెడికల్ స్టోర్లోనే చిక్కుతుంది మా బ్యాటు అని తాతయ్య అన్నాడు. ఓకేనా? సారీ ఫ్రెండ్స్, తాతయ్య కాదు చెప్పింది, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి మెడికల్ స్టోర్లో చిక్కుతుంది మాకు కావాల్సిన బ్యాటు. తాతకి సర్లే మీ అందరికీ మెడికల్ స్టోర్లోకే నేను తీసుకువెళ్తాను అని తన మనమన్ని వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ ఆటో ఎక్కించి మెడికల్ స్టోర్కి తీసుకువెళ్ళారు. మెడికల్ స్టోర్లోకి కూడా పోయినాక
ఏం బ్యాట్ కావాలో మెడికల్ స్టోర్ని అడుగురా అంటే, అంకుల్ నాకు బ్యాట్ కావాలి అంటే, ఇక్కడ బ్యాట్ చిక్కదు అంటే, లేదు ఇక్కడే చిక్కుతుంది మేము వెతుకుతాము అంటే, స్టోర్ అతను కొంచెం వాళ్ళ తాతయ్య వచ్చేసి రిక్వెస్ట్ చేసుకున్నారు. సర్లే అని వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు లోపలికి చూసుకుంటారంటే, లేదు ఓనర్ ఇలా అంటాడు అనేసి మెడికల్ స్టోర్ అంటాడు. లేదు తాతయ్య కొంచెం వచ్చి రిక్వెస్ట్ చేసుకొని సర్లే అని లాస్ట్కి వచ్చేసి అతను పర్మిషన్ ఇచ్చాడు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత లోపలికి వీళ్ళు కూడా ఆడ ఎతికారు, బ్యాట్ యాడుంది అని. అక్కడ కూడా బ్యాట్ చిక్కలేదు. తాతయ్య ఇక్కడ కూడా మాకు కావాల్సిన బ్యాట్ చిక్కలేదు అని తాతయ్యకి చెప్పాడు. తాతయ్య వచ్చేసి తప్పుగా అర్థం చేసుకున్నాడు. మీకు ఏ బ్యాట్ కావాలరా అని తాతయ్య అడిగితే, మాకు కావాల్సింది ఆ బ్యాటు ఈ బ్యాటు కాదు తాతయ్య, తాటకాయలు కొట్టే కొమ్మ బ్యాట్ ఉంటుంది కదా, దాన్ని బాగా నైస్గా చేసి అది కొడితేనే మాకు ఆ బ్యాట్తోనే ఆడితేనే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ బ్యాట్తో వీళ్ళు తయారు చేసి వాళ్ళు చేసింది మాకు ఆనందంగా ఉండదు అని వాళ్ళంతా చెప్పుకొచ్చారు. అయ్యో నేను తప్పుగా అర్థం చేసుకుని మీ అందరినీ కొట్టాను కదరా, నన్ను క్షమించండి అని తాతయ్య అన్నాడు. అందుకే ఫ్రెండ్స్, జీవితంలో ఎవరినైనా మనము తప్పుగా అర్థం చేసుకుంటే తప్పుగానే ఆలోచిస్తారు. మనం వ్యక్తిగతంగా ఆలోచిస్తే వ్యక్తిగతంగానే అనేస్తాడు. ఒక మనిషిలో మనం ఒక తప్పు వెతుకుతున్నామంటే మనం సక్రమంగా ఉన్నామని లేదా అని మనం ఆలోచించాలి. మనం సక్రమంగా ఉన్నామా లేదా అని మనం ఆలోచించాలి. లేదా నువ్వు సక్రమంగా ఉన్నావు అంటే ఎదుటోని తప్పు నువ్వు వెతకవు. ఎందుకంటే నేను సక్రమంగా ఉన్నప్పుడు ఎదుటోని తప్పు ఎవడు ఆలోచించాడు. ఓకేనా? ఇందులో నీతి ఏంటంటే ఇదే ఫ్రెండ్స్, ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా చేయొద్దండి. ఎప్పుడు జీవితంలో పైకి వస్తాడా అనేది ఎవ్వడికి తెలియదు. నీకంటూ ఒక లైఫ్ దేవుడు నీకు ఇచ్చినాడంటే లైఫ్ అది వండర్ఫుల్. స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని